వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్, అదేవిధంగా సెక్షాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం. సార్, ఇప్పటికే అంగస్తంభన సమస్యల పైన మీరు చాలా వీడియోస్ అయితే చేశారు. ఒక మీ అభిమాని అనుకోవచ్చు ఆయనను. సో రెగ్యులర్గా కొన్ని కమెంట్స్ పెడతా ఉన్నారు. సార్, నేను అడిగే క్వశ్చన్ సార్ని అడగను సార్ అని చెప్పేసి. సో అతనికి స్మోకింగ్ అలవాటు ఉందంట రెగ్యులర్గా, అంటే చైన్ స్మోకర్ అనొచ్చు. స్మోకింగ్ చేస్తున్న వ్యక్తి వయాగ్రా కూడా వాడుతూ ఉన్నారు అంగస్తంభన సమస్య వచ్చేసరికి. కానీ అది 25 mg నుంచి 50 వెళ్ళింది, 50 నుంచి 100 వెళ్ళింది. దాని తర్వాత ఏంటంటే అసలు అంగం అనేది స్తంభించట్లేదు, గట్టిపడట్లేదు అంటున్నారు. సో స్మోకింగ్ ఆపిన కూడా అవ్వట్లేదంట. అంటే స్మోకింగ్ ఉన్న వాళ్ళు అంగస్తంభన సమస్యలు వస్తాయా సార్? మీరు ఇప్పుడు డిస్కస్ చేసింది వెరీ టిపికల్ కేస్ అండి. ఇవి రెగ్యులర్గా నా దగ్గరకు వచ్చే సమస్య ఒకటి. సో స్మోకింగ్ ఏంటి అంటే మూడ్ని ఇంప్రవైజ్ చేసే ఒక అడిక్షన్. ఫస్ట్లో ఎలా మొదలవుతుందంటే స్మోకింగ్ అడిక్షన్ ఉన్నవాళ్ళు స్మోక్ చేసేసి సెక్షువల్ యాక్ట్కి వెళ్ళే అంత రిలేషన్ ఉంటుంది స్మోక్కి. ఈ నికోటిన్ ఎప్పుడైతే పడుతుందో ఆ ఉద్దీపనలు ఎక్కువ అవుతాయి, సో ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇతను ఏంటి అంటే ఈ అడిక్షన్ వల్ల స్మోక్ చేసేసి సెక్షువల్ యాక్ట్కి వెళ్తూ ఉంటారు. అంటే అలా కాదు, కొద్దిగా అడ్రినలిన్ సర్జ్ ఉంటుంది, సో హ్యాపీ హార్మోన్స్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు సెక్షువల్ యాక్ట్. సో ఇది లాంగ్ టర్మ్గా వాళ్ళు మీరు అన్నట్టు చైన్ స్మోకర్ అనుకుంటే వాళ్ళకి రోజుకి పర్ డే 5 to 10 సిగరెట్స్ తాగే వాళ్ళకి చివరికి ఏమవుతుంది అంటే అంగస్తంభన లోపాలు అనేటివి వస్తాయి. అంటే కోరిక ఉంటుంది, బట్ దానికి తగ్గట్టు అంగం స్తంభించదు. సో దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే అంగానికి రక్త ప్రసరణ అనేది తగ్గుతుంది. సో దాంతో వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. మరి ఇట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి సార్? ఇప్పుడు వయాగ్రాన్ నమ్ముకున్నారు, అది కూడా లేదు అంటే సెల్డినఫిల్. సో వేరే ఇంకా కొన్ని బ్రాండ్లు వాడి ఉంటారు, టెడనఫిల్ కావచ్చు, అవినఫిల్ కావచ్చు, ఇట్లాంటివి. మరి లాస్ట్ స్టేజ్ అంటే ఏంటి వాళ్ళకి? ఇంకా పినైల్ ఇంప్లాంటేషన్ అయినా లేదంటే వేరే మార్గం ఉందా? సో ఈ స్మోకింగ్తో పాటు ఏంటి అంటే పియర్ ప్రెషర్ వల్ల వాళ్ళు పక్కన ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ఈ వయాగ్రా కైండ్ ఆఫ్ మెడికేషన్స్ అంటే ఈ పిడిఈ ఇన్హిబిటర్స్ అంటారు, అవి యూజ్ చేసినప్పుడు ఫస్ట్లో ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత దాన్ని డోస్ పెంచడం, తర్వాత అది వేసుకున్నా కానీ అంత ఎరెక్షన్స్ రాకపోవడం, చాలా ఇబ్బంది పడతారు. సో నా దగ్గరకు వచ్చేటప్పటికి సార్ మేము వయాగ్రా కూడా యూజ్ చేసాము, స్టిల్ నాకు ఎరెక్షన్స్ రావట్లేదు, స్మోక్ చేస్తే ముందు వచ్చేటివి ఇప్పుడు అది కూడా రావట్లేదు అని చాలా ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళకి ఏంటి అంటే మన దగ్గర షాక్ వేవ్ థెరపీ అంటే అంగానికి ఒక మసాజింగ్ కైండ్ ఆఫ్ టెక్నిక్తో వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా అంగానికి బ్లడ్ సప్లైని పెంచుతాం. దాంతో మనకు ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు షాక్ వేవ్ అంటే ఆ పేర్లో వింటుంటేనే ఆ వైబ్రేషన్స్, ఆ వేవ్, ఆ షాక్ అంటుంటే భయం వేస్తుంది. ఎట్లా ఉంటాయి సార్ ఇంతగా షాక్ వేవ్ అనేది? సో ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి అంటే ఇది ఈ సౌండ్ వేవ్స్ ద్వారా వైబ్రేషన్ ద్వారా అంగానికి ఒక థెరపీ లాంటిది ఇవ్వడం, మసాజింగ్ టెక్నిక్ లాంటిది ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకు అర్థమయ్యడానికి మసాజింగ్ అన్నాను, ఇది యూజువల్లీ మసాజింగ్ కాదు. సో ఇందులో సౌండ్ వేవ్స్ ఇక్కడ లోపల న్యూమాటిక్ వేవ్స్ జనరేట్ అయ్యి ఈ ఫ్రంట్ భాగంలో మనము మసాజింగ్ టెక్నిక్ని అప్లై చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో సైన్స్ ఏంటి అంటే అంగంలో రక్త ప్రసరణను ఇంప్రూవ్ చేసే టెక్నిక్. దాంతో వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ వేరే కైండ్ ఆఫ్ అడిక్షన్స్ ఉన్న వాళ్ళకి అండ్ ఈవెన్ వయాగ్రా కైండ్ ఆఫ్ అడిక్షన్స్ ఉన్న వాళ్ళకి దాన్ని చిన్నగా మనం వాటిని ఆపేసి న్యాచురల్ వేగా వాళ్ళకి బ్లడ్ సప్లైని పెంచే విధానం అన్నమాట. ఇప్పుడు ఎన్ని రోజులలో మళ్ళీ దీన్ని మనం వాళ్ళకి ఇంప్రూవ్ చేయొచ్చు అంటే అంగస్తంభన సమస్యని? సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కొంతమందికి లాంగ్ టర్మ్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండొచ్చు, కొంతమందికి విత్ ఇన్ ఎ మంత్ ఉండొచ్చు. ఆ సమస్యని బట్టి మనకు 8 to 12 సిట్టింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ లోపల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సార్, మనం ఇంతసేపు స్మోకింగ్ గురించి మాట్లాడాము, కానీ డ్రింకర్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. సో మామూలుగా 1-2 పెగ్గులు వేసేసి శృంగారం చేస్తే ఎక్కువసేపు చేస్తారని చెప్పేసి విన్నాము. కానీ అదే ఎక్కువైతే దీర్ఘకాలికంగా ఉంటే మళ్ళీ అది కూడా పనిచేయదండి. అంటే ఇది కూడా ఒక టాబ్లెట్ లాగానేనా పెగ్ అనేది? ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ సెక్షువల్ కోరికలు ఎక్కువ అవుతాయి, ఎక్కువ టైం చేస్తున్నానని కూడా చెప్తారు. సో కానీ ఇది లాంగ్ టర్మ్గా వచ్చేటప్పటికి సెక్షువల్ డిస్ఫంక్షన్లోకి వెళ్తారు. సో దయచేసి ఆల్కహాల్ని అవాయిడ్ చేయడం మంచిది సెక్షువల్ హెల్త్ కోసం. అంటే అసలు 1-2 పెగ్గులు కాదు, అసలు పూర్తిగా బంద్ చేయాలి, అదే మంచిది అంటారు. ఓకే ఓకే. అదే విధంగా మామూలుగా ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి సార్? ఒకవేళ వాళ్ళు ఏ ట్రీట్మెంట్ రాకుండా, ఇప్పుడు మన షాక్ వేవ్ కూడా అసలు అవసరమే లేదు, టాబ్లెట్స్ అవసరం లేదన్నప్పుడు శృంగారపరంగా వాళ్ళ సామర్థ్యం పెరగాలంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? బేసికలీ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాము. ఇందులో మంచిగా హ్యాపీగా నిద్ర ఉండి ఎక్సర్సైజ్ చేసుకుంటూ
ఈ ఫుడ్ ఆఫ్రోడీసియాక్స్ అనే పదార్థాలు ఉంటాయి, అంటే సెక్షువల్ డిజైర్ని పర్ఫార్మెన్స్ని పెంచే పదార్థాలు. ఆ పదార్థాలు తీసుకోవడం ద్వారా వాళ్ళు అంటే మైల్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటే ఈజీగా కరెక్ట్ అయిపోతుంది. ఉదాహరణకి ఎట్లాంటి పదార్థాలు అవి అంటే ఇప్పుడు రెడ్ కలర్ ఫ్రూట్స్ అంటాము, పుచ్చకాయ కానివ్వండి, దానిమ్మ కానివ్వండి, ఈవెన్ బీట్రూట్ వంటి వెజిటబుల్స్ కానివ్వండి, ఇవి ఏం చేస్తాయంటే అంగంలోని రక్తనాళాల్లోని హైడ్రేషన్ని పెంచి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేస్తాయి. సో ఇది మంచి ఆఫ్రోడీసియాక్స్ అనమాట. అదేవిధంగా కల్చరల్గా మనకు నట్స్ తీసుకోవటం, అంటే ఖర్జూరం కానివ్వండి, ఈవెన్ బాదం, పిస్తా ఇలాంటి నట్స్ కానివ్వండి, ఇవి ఏంటివంటే ఆఫ్రోడీసియాలాగా పనిచేస్తాయి. ఇవి ఎక్కువ తీసుకోవడం ద్వారా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే. ఒకవేళ స్మోకర్స్ కానీ డ్రింకర్స్ కానీ ఈ వీడియో చూసే వాళ్ళు అనుకుంటా ఉంటారు, అంటే ఇది ఎన్ని సెషన్స్ ఉంటుంది, సో మేము పెళ్ళికి రెడీగా ఉన్నాం, మా పెళ్ళి వచ్చేసి ఇంకొక 3 నెలల్లో ఉంది, మరి ఇది దీర్ఘకాలికంగా తీసుకోవాలా లేదంటే 1 monthలో కంప్లీట్ అయిపోతుందా అని అనుకుంటాం. లేదండి, ఈ షాక్ వేవ్ థెరపీ త్వరగానే ఇస్తుంది, అంటే మరీ గంటలో రిజల్ట్స్ ఇచ్చేది కాదు. టాబ్లెట్స్ మాదిరి కాదు, టాబ్లెట్స్ మాదిరిగా వెంటనే కెమికల్ ఇంజెక్షన్ లాగా వచ్చేటివి కాదు, కొద్దిగా టైం పడుతుంది. 8 sessions అయిపోయే లోపల వీళ్ళకి ఈజీగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. 8 sessions అంటే నియర్లీ ఎన్ని మంత్స్? ఒక 1.5 months to 2 months. ఓకే, 1.5 నుంచి 2 months లోపు వాళ్ళకి రిజల్ట్స్ అయితే వచ్చేసేస్తుంది. కానీ ఇది ఈ సమస్యకి ఫుల్ స్టాప్ అయితే పడుతుంది. పెట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.